పార్వతీపురం మన్యం జిల్లాలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటించారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకం స్థానిక శాసన సభ్యులు బోనెల విజయచంద్రతో కలిసి ప్రారంభించారు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అర్హులైన ఆటో డ్రైవర్లకు 15,000 చొప్పున ఏడాదికి జమ చేయనుంది. రాష్ట్రంలో అర్హత ఉన్న 2.90 లక్షల మంది ఆటో డ్రైవర్లకు 436 కోట్ల నిధులు వారి ఖాతాలో జమ చేసింది. ప్రభుత్వం చేసిన మంచిని వివరించి ప్రభుత్వానికి ప్రచారకర్తలుగా ఆటో డ్రైవర్లు నిలవాలన్నారు మంత్రి అచ్చెన్న. आ कार्यक्रम में ఆటో డ్రైవర్ల సేవలో ఇచ్చిన హామీలే కాదు ఇవ్వనటువంటి హామీలు ఈ రోజు ఆటో డ్రైవర్ల సేవలో 15,000 ఇస్తామని మేనిఫెస్టోలో మేము పెట్టలేదు. పెట్టకపోయినా సరే ఈ రోజు ఆ కార్యక్రమాన్ని అమలు చేసిన విషయం మనందరికీ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఆ సందర్భంగా మనం ఇక్కడ సభ పెట్టుకున్నాం. ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చాం. సూపర్ 6 అని చెప్పి అమలు చేస్తామని చెప్పాం. కానీ అధికారంలోకి వచ్చేసరికి ఈ రాష్ట్రం పూర్తిగా అప్పులు పాలో ఉంది. 10 లక్షల కోట్ల అప్పులు. పనులు చేసిన కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వలేదు. హాస్టల్లో భోజనం పెట్టినటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి మెస్ ఛార్జీలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు లేకుండా చాలా కష్టాల్లో ఉన్నాం. ఇవన్నీ అమలు చేయగలమా? ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు అందించగలమని ఒక పక్క భయం